చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో తెలంగాణ పరిధిలో, తెలంగాణ ప్రభుత్వ పరిధిలో, ఆ రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉన్నటువంటి యాక్సెస్ చూస్తూ ఉంటే ఈ రెండు రాష్ట్రాలు విడిపోయాయా లేదా ఇంకా కలిసే ఉన్నాయా అని చెప్పి అనుమానం ఎవరికైనా వస్తుంది. ఏ కేసులోనైనా నేరుగా వెళ్తున్నారు, అర్ధరాత్రైనా ఎత్తుకొచ్చేస్తున్నారు. మరి అక్కడ పోలీసుల సహకారం అక్కర్లేదా? అక్కడ వారెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా? అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదా? ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుంది? అక్కడ పోలీసులు ఎందుకు అబ్జెక్ట్ చేయట్లేదు? ఇవన్నీ కనుక చిక్కని ప్రశ్నలు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు పోయారు, అంత ప్రాసెస్ ప్రకారం అనే లేదు. అర్ధరాత్రి 12కి పోతారు, 11కి పోతారు, 1 గంటకి పోతారు, తెల్లారి 5 గంటలకు పోతారు. అక్కడి నుంచి ఈజీగా లిఫ్ట్ చేసి ఎత్తుకొని వచ్చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా సిట్టు హైదరాబాద్ సరౌండింగ్స్లో శంషాబాద్ దగ్గర ఉన్న వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ తీగల విజయానంద రెడ్డి, ఆయనకు ఆసుపత్రులు ఉన్నాయి, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆయన ఫామ్ హౌస్లో రాజ్ కేసిరెడ్డి 2024 జూన్లోనే 11 కోట్లు దాచిపెట్టారని సిట్ ఆ డబ్బును పట్టుకొచ్చి ఇప్పుడు మనం దాని చుట్టూ ఎన్ని విచిత్ర వేషాలు చూస్తున్నామో మనం ప్రతిసారి గమనిస్తూనే ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరికైనా మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి ఆ రాష్ట్ర పరిధిలో 11 కోట్ల రూపాయలు, అది బ్లాక్ మనీనే కదా 11 కోట్లు దొరికిందంటే, మరి 11 కోట్ల రూపాయల క్యాష్ దొరికితే అది తెలంగాణ పరిధి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి అంత ఈజీగా వచ్చేస్తారా డబ్బు? అక్కడ అధికారులు అంత ఈజీగా అలో చేసేస్తారా? దానికి ఏం ప్రొసీజర్ లేదా? ఎక్కడైనా 1 కోటి రూపాయలు బ్లాక్ మనీ దొరికితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళాలి? ఆదాయ పన్ను శాఖకి వెళ్ళాలి. ఫస్ట్ ఎవరికి వెళ్ళాలి? ఆదాయ పన్ను శాఖ. పైగా ఇది తెలంగాణ పరిధిలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో జరుగుతున్న కేసుకు సంబంధించి అన్నప్పుడు కేంద్ర ఈ సంస్థలకైతే వెళ్ళాలి కదా ఆదాయ పన్ను, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇచ్చే ముందు వీళ్ళంతా వీడియో రికార్డ్ చేయాలి. తర్వాత ఆదాయ పన్ను శాఖ వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, వాళ్ళు పోవాలి, ఆ డబ్బు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ ఆ డబ్బు వాళ్ళంతా కనుక పంచనామా నిర్వహించాలి. ఆ నోట్ల కట్టలు, ఆ ప్రతి నోటు మీద ఉన్న సీరియల్ నెంబర్ వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి, ఆ ఆధారాలను తీసుకోవాలి. అది ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో విచారణ చేస్తున్న సంస్థ అవసరమైతే అప్పుడు ఆదాయ పన్ను శాఖతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఎందుకు అలో చేసేసింది? మీరు తీసుకెళ్ళిపోండి 11 కోట్లని. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 11 కోట్ల డబ్బు దొరికితే పంపించేస్తారా తీసుకెళ్ళిపోండి అని? అదేం ప్రొసీజర్ లేకుండా నోట్లు ఎక్కడివి? ఇల్లు మద్యం కేసులో డబ్బు అని వాళ్ళు చెప్పగానే సిట్టు వాళ్ళు అవునా తీసుకెళ్ళిపోండి అంటారా? తెలంగాణ సర్కారు మద్యం కేసులో డబ్బు అనే సాక్ష్యమైంది. ఏమో తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఇంకెవరిదన్నాయేమో, ఆ రాష్ట్ర పరిధిలో ఇంకెవరిదన్నాయేమో, అక్కడ ప్రభుత్వాన్ని మోసం చేసిన డబ్బేమో ఎవరికి తెలుసు? ఇవన్నీ తేలాలి కదా. ఆ ప్రొసీజర్ ఏం లేదా? నేరుగా తీసుకొచ్చేసారంట. దానిలో సీరియల్ నంబర్లు రాసి పెట్టుకోలేదంట. డబ్బు ఎక్కడిదేందో తెలియదంట. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చేస్తారా 11 కోట్ల డబ్బు? పోలీసులకి ఎట్లా ఏం సంబంధం? ఎట్లా పట్టుకొచ్చేస్తారు? వేరే రాష్ట్రంలో మరి అక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇంత ఈజీగా సహకరించేస్తుందా? వీళ్ళు ఏమడిగినా కనుక దానికి ఓకే అని చెప్పేస్తుందా? వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వరా? మనకి ఇవన్నీ కనుక పిచ్చెక్కిచ్చే ప్రశ్నలు. 11 కోట్ల డబ్బు ఏమివ్వకుండా ఇచ్చేశారంట. అంటే అంత సాన్నిహిత్యం ఏంది? వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉండొచ్చేమో, వ్యవస్థల మధ్య సాన్నిహిత్యం ఏంది? తెలంగాణ ప్రభుత్వం రేపు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదా? రేపు బాధ్యత చాలా విషయాలు వహించాల్సి ఉంటుంది కదా. అసలు ఆదాయ పన్ను శాఖకి సమాచారం ఇవ్వకుండా డబ్బు వాళ్ళు ఎట్లా పంపించారంటున్నారు తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళు ఎట్లా పంపించారు ఏమో, ఇది $1 మిలియన్ ప్రశ్న. అక్కడ ఎవరైనా న్యాయస్థానంలో పిటిషన్ వేయాలి. అఫ్కోర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పాలకులకు వ్యతిరేకంగా వేసే పిటిషన్లో లీగల్ టీం ఎట్లుందో మనం రోజు చూస్తూ ఉన్నాం. అది వేరే విషయం లేండి, ఈ లీగల్కి అంత సీన్ లేదు. కానీ తెలంగాణలో ఎవరైనా వేయాలి. ఈ ప్రభుత్వం ఈ పరిధిలో ఉన్న డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఎట్లా పంపించారు, వీళ్ళు ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యారు, వీళ్ళకి వాళ్ళు ఏం చెప్పారు, ఏం ఆధారాలు చూపెట్టారని తెలంగాణ హైదరాబాద్లో ఎవరైనా కేసు వేయాలి. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంగా ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది.